వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన కూటమి సభ్యులు, కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అటల్ బిహార్ వాజ్పేయి గారి 100వ జయంతిలో పాల్గొనడం మనం అందరం అదృష్టం. అదేవిధంగా మన దేశానికి ఎంతో నిష్ఠగా సేవ చేసిన వ్యక్తి అటల్ బిహార్ వాజ్పేయి గారు. అదేవిధంగా న్యూక్లియర్ టెస్ట్ అయితే కానీ, మన పోఖ్రాన్లో న్యూక్లియర్ టెస్ట్లో అయితే కానీ భారతదేశాన్ని ప్రపంచంలోనే చాటిని చూపించిన వ్యక్తి మన వాజ్పేయి గారు. అదేవిధంగా రోడ్ల వ్యవస్థల్ని మన భారతదేశంలో ముందుండి తీసుకెళ్లిన వ్యక్తి మన వాజ్పేయి గారు. శాంతియుతం అన్న సిద్ధాంతాన్ని నమ్మి ఆ సిద్ధాంతంతో ముందుకెళ్లి మంచితనాన్ని చాటుకున్న వ్యక్తి మన వాజ్పేయి గారు. అటువంటి వ్యక్తికి ఈరోజు మనం అందరం కూడా ఆయన సిద్ధాంతాలు, ఆయన మంచితనము, ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా మనం అందరం కూడా పాటించి ఖచ్చితంగా ముందుకెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.